టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ మనం 387 రోజులో ఉన్నాం. ఈరోజైతే మనం స్టాండర్డ్ జీకే నుండి 10 క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. చాలా ముఖ్యమైన ప్రశ్నలు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని వివిధ సబ్జెక్ట్ నుండి అయితే ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 10 క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, మృచ్ఛకటికం ఎవరు రచించారు? మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి బుక్స్ అండ్ ఆథర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏన్షియంట్ ఇండియా, మీకు మిడేవల్ ఇండియా, తర్వాత మోడర్న్ ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. వాటిని రాసిన ఆథర్స్ ఉన్నారు. సో మీకు ఏన్షియంట్ ఇండియా నుంచి ఒక ముఖ్యమైన చారిత్రక రచన మృచ్ఛకటికం. దీన్ని ఎవరు రాశారు? రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూడండి, శూద్రకుడు, విశాఖదత్తుడు, కల్హనుడు, బిల్హనుడు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మృచ్ఛకటికం ఎవరు రచించారు? రైట్ ఆన్సర్ గెట్ చేయండి. శూద్రకుడు, విశాఖదత్తుడు, కల్హనుడు, బిల్హనుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి శూద్రకుడు రచించాడు మృచ్ఛకటికం. రైట్, విశాఖదత్తుడు రాసింది ముద్రా రాక్షసం, కల్హనుడు రాసింది రాజతరంగిణి, బిల్హనుడు రచించింది విక్రమాంకదేవ చరిత్ర. ఇవి మనకు ఇంపార్టెంట్ బుక్స్. క్వశ్చన్ నెంబర్ 2, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని విదేశీ దాడుల నుంచి, అంతర్గత సంక్షోభం నుంచి కాపాడాలి? యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న ఇది, ఇండియన్ పాలిటీ నుంచి. ఆర్టికల్స్ ఇక్కడ ఇచ్చాను ఆప్షన్స్: ఆర్టికల్ 352, ఆర్టికల్ 355, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. నేను మొన్న ఒక క్విజ్ వాట్సాప్ ఛానల్లో ఈ ప్రశ్న ఇస్తే చాలామంది ఆర్టికల్ 356 పెట్టినారు. ఎందుకు అంటే క్లారిటీ లేకపోవడం, స్పష్టత లేకపోవడం వల్ల. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 355. చూసిందా ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఆర్టికల్ 352 మనందరికీ తెలుసు, నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది, జాతీయ అత్యవసర పరిస్థితి. విదేశీ దురాక్రమణ కానివ్వండి, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు కానివ్వండి, ఈ 2 సందర్భాలలో ఆర్టికల్ 350 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తాం. ఇక ఆర్టికల్ 356 ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించింది, ప్రెసిడెంట్ రూల్. ఇక ఆర్టికల్ 360 భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధన. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆర్టికల్ 355. ఒక రాష్ట్రాన్ని విదేశీ దాడుల నుంచి కానీ, అంతర్గత సంక్షోభం నుంచి కానీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిది. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట శాస్త్రీయ నామం ఏమిటి? ఓకే, కొరాషియస్ బెంగాలెన్సిస్ అండి, వెరీ ఇంపార్టెంట్. పాలపిట్ట ఒక తెలంగాణకే కాదు, ఒడిశా, కర్ణాటకలో కూడా రాష్ట్ర పక్షిగా ఉంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని మనకు ఒక సంస్థ ఉంది, IUCN. మన వీడియోస్లో దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు పాత వీడియోస్ చూడండి. రీసెంట్గా పాలపిట్టను సమీప భవిష్యత్తులో అంతరించిపోయే నియర్ థ్రెటెన్డ్ జాబితాలో చేర్చింది. వీళ్ళు రెడ్ డాటా బుక్ అని ఒకటి ప్రచురిస్తారు, అందులో అంతరించిపోతున్న జీవుల గురించి ప్రస్తావిస్తారు IUCN వాళ్ళు. సో అందులో కూడా ఇది మనకి ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, ఏ సిద్ధాంతం ఆధారంగా కార్ల్ మార్క్స్ వర్గ పోరాటం గురించి వివరించాడు? దీనికి ఆన్సర్ గతితార్కిక భౌతికవాదం. ఇది పెద్ద కాన్సెప్ట్ అండి, గతితార్కిక భౌతికవాదం. కమ్యూనిజం మూలాలు ఉంటాయి. మీకు కార్ల్ మార్క్స్ దాస్ కాపిటల్ అనే పుస్తకం రాస్తాడు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచిస్తాడు, కమ్యూనిజానికి ఆద్యుడు కూడా. సో ఆయన వర్గ పోరాటం గురించి ఏ సిద్ధాంతం ఆధారంగా చెప్పిండంటే గతితార్కిక భౌతికవాదం. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో మొట్టమొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీ బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ స్థాపకుడు ఎవరు? మీరు ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు నేషనల్ మూమెంట్లో ఇది వస్తుందండి. రైట్, ఇక్కడ రైట్ ఆన్సర్ PC రే, ప్రఫుల్ల చంద్ర రే. క్వశ్చన్ నెంబర్, భారత రసాయన పితామహుడుగా ప్రసిద్ధి. క్వశ్చన్ నెంబర్ 6, CSIR ఉంది కదా మనకు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు? మొన్న కూడా ఈ ప్రశ్న వాట్సాప్ ఛానల్లో అడిగాను, చాలామంది రాంగ్ ఆన్సర్ కూడా చేశారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్ అండి, ప్రధానమంత్రి CSRకి చైర్మన్గా ఉంటాడు. ఇది 1942లో ఎస్టాబ్లిష్ చేశారు CSRను, September 2. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 7, ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య. మనకు త్యాగయ్య, పురందరదాసు వీళ్ళంతా కూడా వాగ్గేయకారులు ఉన్నారు కదా, క్షేత్రయ్య వీళ్ళంతా వాగ్గేయకారులే. ఎక్కడ జన్మించారు?
తంజావూరు జిల్లాలోని తిరువారూరులో 1767లో జన్మించారు. ఆయనకు సంగీత పాఠాలు నేర్పిన గురువు షొంటి వెంకటరమణయ్య. త్యాగయ్య రాసి స్వరపరిచిన ఆనిముత్యాలు లాంటి 5 కీర్తనలను పంచరత్నాలు అంటారు. ఇక్కడ ఫోకస్ చేయొచ్చు ప్రశ్న. ఇండియన్ హెరిటేజ్, కల్చర్, ఇండియన్ మ్యూజిక్ ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 8 మీకు మధ్యయుగ భారత చరిత్ర సంబంధించి రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు ఎవరు? మీకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన రాజవంశాలలో రాష్ట్రకూటులు ఒకరండి. 8-10 శతాబ్దాల మధ్య వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మనం ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాలలో చూడొచ్చు. సో ఈ రాజ్య స్థాపకుడు వచ్చేసి మనకు దంతి దుర్గుడు. మరి బాదామి చాళుక్యులను ఓడించి వీళ్ళు పవర్లోకి రావడం అనేది జరిగింది. వీళ్ళ రాజధాని మాన్యఖేట, కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతం. మీకు ఎల్లోరా గుహలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా గుహలు వీళ్ళ కాలంలో అభివృద్ధి చెందాయి. మరి ఇంకా మీకు ఎలిపెంటా కేవ్స్ ఇవి కూడా వీళ్ళ కాలం నాటివే. మీకు అదే మహారాష్ట్రలో ఎల్లోరా గుహలలో కైలాస్ టెంపుల్ ఉంది, ఏకశిల దేవాలయం ఉంది. అది కూడా రాష్ట్రకూట వంశానికి చెందిన కృష్ణ 1 ద్వారా నిర్మించబడింది. సో ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్స్ కానివ్వండి, కేవ్ టెంపుల్స్, ఆర్ట్ ఇవన్నీ కూడా మనకు రాష్ట్రకూట్ల కాలంలో ప్రధానంగా మనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. దేశంలోని మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం 2025లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫస్ట్ది కాబట్టి ఫోకస్ చేయండి. కేరళలోని కన్నూరు జిల్లా ఆరలంలో ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. 1932లో మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏమిటి? 1932లో ఎందుకు చేశాడు మహాత్మా గాంధీ అంటే, అప్పుడు 3rd రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. మనకి మొత్తము 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతాయి. 1, 2, 3 ఇట్లా 30లో ఒకటి, 31లో ఒకటి, 32లో ఒకటి. ఈ 1932లో బ్రిటిష్ ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటిస్తాడు. అంటే రిజర్వేషన్లు నియోజకవర్గాలను. దానికి అపోజ్ చేస్తూ మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాడు. తర్వాత అంబేద్కర్కి, మహాత్మా గాంధీకి ఒక అగ్రిమెంట్ జరగడం ఫలితంగా అది సాల్వ్ అయిపోతుంది. మొత్తం మీద ఇవి మనకి నేను ఈరోజు వచ్చినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్ క్వశ్చన్స్. మీకు అర్థమై ఉంటుంది క్వశ్చన్స్ యొక్క డెప్త్ కానివ్వండి, ఇంపార్టెన్స్ కానివ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. 100 మంది చూస్తే 100 లైకులు అయితే వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.